మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన అమెరికా దాకా ఎందుకు, ఒక హాస్యవల్లరి వినేద్దామండి. భుజభుజ రేకుల పిల్లుందా అనుకుంటూ జుయ్యమని విమానం దిగిన జులపాల జుట్టు పిల్లవాడి చెయ్యందుకుందుకు చిలకల్లాంటి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటే అదిగో ఇంటర్వ్యూ మొదలు. ఏం పేరమ్మా నీది? అబ్బే, పాతకాలం పేరు. పోనీలే, మార్చుకుంటాను. ఒకలాంటి అమెరికా నవ్వు నవ్వింది. ఏం చదివావమ్మా? ఓహో, కంప్యూటర్ కాదా? మరి ఉద్యోగం దొరకడం కష్టమే. ఒక రకమైన భుజాల కుదింపు. జీన్ ప్యాంట్ వేసుకోవాలి, జుట్టు కత్తిరించుకోవాలి, కానీ తను గీచిన గీటు దాటకూడదు. ఫ్యాషన్గా ఉండాలి, పార్టీలకు రావాలి, కానీ పెత్తనం అడగకూడదు. అసలు సిసలైన ఆంధ్ర మొగుడు కదా మరి. ఉన్న సెలవులు 3 వారాలు, ఇంకా వారమే మిగిలింది. పిల్ల దొరుకుతుందా? ఆతృత పెరిగిపోతోంది. ఆంధ్ర రాష్ట్రం అంతటా జల్లెడబడితే అదిగో ఆ మూల ఒక అమ్మాయి ఉన్నట్టుందే. పరుగో పరుగు. అమ్మాయి, ఓ అమ్మాయి, అమెరికా వస్తావా? రాను. ఏ, ఎందుకని? అక్కడ బొచ్చులు కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, చద్దన్నం తినాలి, చలితో చావాలి. మరి ఇక్కడైతే పనికి మనిషి, బట్టలకి మనిషి, వంటలకి మనిషి, ఆఖరికి తిని పెట్టడానికి కూడా మనిషే. మనుషులే మనుషులు. ఇంతోటి మొగుడు కోసం అమెరికా దాకా ఎందుకు? అమలాపురం వెడితే చాలదు. ఎలా ఉంది మిత్రులు? ఫన్నీగా ఉంది కదండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.